దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఎవరు చెప్పట్లేదు ఆమెనే. నేను గట్టిగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవ సేవకులు రవి గారికి హృదయపూర్వకమైన వందనాలు. అలాగే దైవ సేవకురాలు సిస్టర్ గారికి, అలాగే మా చెల్లెళ్ళకి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆరాధన చేస్తున్నప్పుడు నేను దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క సన్నిధిని నేను అనుభవించాను. ఒకళ్ళు అనుకుంటున్నారు, నా జీవితం ఎందుకు, నా బ్రతికెందుకు, నేను చనిపోతే బాగుండు అనుకుని మీరు అనుకుంటున్నారు. మీరు జీవం గల దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి కూర్చున్నారు గనక మిమ్మల్ని కాపాడేవాడు కునుకుడు నిద్రపోడు. ఆయన మీ చేపట్టి మిమ్మల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. మా ఆత్మీయ సహోదరులు ఒకరు ఉన్నారు. వారు ప్రతిసారి ఏ మాట మాట్లాడినా సరే, అన్న ఎలా ఉన్నారని అడిగితే దేవుని కృప అంటూ ఉంటారు. దేవుని కృప, పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయంటే దేవుని కృపలో కొట్టుకెళ్ళిపోతున్నాయి అంటూ ఉంటారు. ఎలా ఉన్నాయంట? దేవుని కృపలో కొట్టుకెళ్ళిపోతున్నాయంట. దేవుని యొక్క కృప ఉంది కనుకే ఈరోజు మనం జీవం కలిగి, ఆరోగ్యం కలిగి, జీవం గల దేవుని సన్నిధిలో కూర్చున్నాం కనుక దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడబోతుండగా అందరము శ్రద్ధ భయభక్తులతో మనం దేవుని యొక్క వాక్యం విందాము. పరిశుద్ధ గ్రంథముల నుంచి ఏవేలుకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. దొరికిందమ్మా? దొరకలేదా? దొరికిందా? తీసారా? తీయండి, ఒకసారి తీయండి. తీసి అందరం కలిసి చదువుకుందాం. అందరూ బైబిల్ తెచ్చుకున్న ప్రతి ఒక్కళ్ళు. సెల్ ఫోన్ ఎంతమంది తెచ్చుకున్నారు? బైబిల్ ఎంతమంది తెచ్చుకున్నారు? దేవునికి స్తోత్రం. సెల్ ఫోన్ తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా అవసరం లేదు, కానీ పరిశుద్ధ గ్రంథం మాత్రం మన చేతిలో ఉండాలి, మనకు కూడా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు నాకు కూడా చర్చికి వెళ్ళేటప్పుడు బైబిల్ పట్టుకెళ్ళాలంటే కవర్లో పెట్టుకుని వెళ్ళేవాడిని. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే కూడా అది ఉంటేనే నేను బయటికి అడుగు పెట్టగలుగుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మళ్ళీ ఒకసారి చదువమ్మా. ఇప్పుడైనను అందరం కలిసి చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన, అత్యున్నతమైన, ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు దేవా. ఈ రాత్రికాల సమయంలో మేమేమై ఉన్నామో అది కేవలము నీ కృపను బట్టే నాయన. మా భక్తి కాదు, మా శక్తి కాదు, మా బలము కాదు నాయన. నీ ఆత్మ ద్వారానే సమస్తము సాధ్యము నాయన. ఈ రాత్రికాల సమయంలో అయా నీ వాక్కు ద్వారా నాతో, మా అందరితో మీరు మాట్లాడండి. మనుషులు మాట్లాడితే ప్రయోజనం లేదు, కానీ జీవం గల నీ వాక్కుతో మీరే మాట్లాడితే ప్రభా మా జీవితాలు కట్టబడతాయి, మా జీవితాలు వెలిగించబడతాయి, మా జీవితాలు సరిచేయబడతాయి నాయన. అయ్యా మీరు మాట్లాడే మాటలు మా హృదయాల్లో మేము ముద్రించుకొని నాయన వాటి ప్రకారం జీవిస్తూ 30 60 100 ఫలించి నీ నిత్యరాజ్యంలో నీతో పాటు యుగయుగాలు జీవించే భాగ్యాన్ని మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకుందాం. ఏవేలుకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి. మనకి ఏం కూడికలు జరుగుతున్నాయి? మన కూడికల పేరేం పేరు? సువార్త కూడికలా? రక్షణ సువార్త కూడికలా? ఏం కూడికలు పెట్టారు మీ ఆత్మీయ దైవజనులు? చెప్పాలి, వినపట్లేదు నాకు. ఉపవాస కూడికలు. మరి ఎంతమంది ఉపవాసం ఉన్నారు? చేయి పైకి ఎద్దాలి. ఎంతమంది ఉపవాసం ఉన్నారు? మొన్న 28, 29, 30 తారీఖుల్లో మా సంఘంలో కూడా, మా పరిచర్లో కూడా ఉపవాస కూడికలు జరిగినాయి. బయట నుంచి మేము ఇలాగే దైవ సేవకుల్ని పిలిపించాము. 3 రోజులు 3 దైవ సేవకులు వచ్చి వర్తమానం అందించారు. దైవ సేవకుల్లో లాస్ట్ రోజున వచ్చిన దైవ సేవకులు అడిగారు, ఎంతమంది మీరు ఉపవాసం ఉన్నారని అడిగారు. ఒక్కళ్ళు చేయెత్తారు. ఎంతమంది చేయెత్తారు? ఒక్కళ్ళు చేయెత్తారు. సేవకులుగా నేనను, ఇంకొక మా అన్నయ్య గారు ఉంటారు, ఆయన కూడా మేము ఇద్దరం ఎత్తలేదు. ఒక్కళ్ళు చేయెత్తారు. విశ్వాసులు ఎంతమంది చేయెత్తారంటే
ఒక్కళ్ళు చేయెత్తారు. మరి ఉపవాస కూడికలని పెట్టుకొని మనం ఉపవాసం ఉండకపోతే ఎలాగా? ఉపవాసం ఉండకపోతే ఎలాగా? ఉపవాస కూడికలని అంటే మనం దేవునికి దగ్గరగా రావటం. ఏంటి? దేవునికి దగ్గరగా జీవించడం అన్నమాట. అదే కడుపు నిండా మా ఆత్మీయ నాయకులు ఒక మాట అంటూ ఉంటారు, కడుపు నిండా అన్నం తింటేనంత మొత్తు వచ్చిందంట. ఏమొచ్చింది? కడుపు నిండా అన్నం తింటే మొత్తు వచ్చింది. ఇక్కడ దేవుని ఒక వాక్యం చెబుతుంది, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విరుచుచు. ఎంతమంది ఉపవాసం ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ దేవుడికి తెలుసు. దేవుని ఒక వాక్యం చెబుతుంది, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు. ఉపవాసం ఉండటం అంటే ఆహారాన్ని కట్టుకోవటమే కాదు, ఆకలిని చంపుకోవటమే కాదు, కన్నీరు విడుచుచు. కన్నీరు ఎప్పుడు వచ్చింది? బాగా దుఃఖం కలిగినప్పుడు కన్నీరు వచ్చింది, బాగా వేదన కలిగినప్పుడు కన్నీరు వచ్చింది. మన వేదనకరమైన పరిస్థితుల్లో, మన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనము దేవుని తట్టు తిరిగి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు. దుఃఖించటం అంటే ఎక్కి ఆడటం అంటారు కదా. చిన్నపిల్లలకి ఏదైనా వస్తువు ఇవ్వలేదనుకో, ఏదైనా వస్తువు కొనిపించలేదనుకో, వాళ్ళు ఏం చేస్తారు? కొనేదాకా ఒక్కబెట్టి ఎడుతూనే ఉంటారు. మనం దేవుని సన్నిధిలో దీవెనలు పొందుకోవాలన్నా, దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా మనము ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకం అంటే హృదయపూర్వకంగా. ఎలా రావాలంట? హృదయపూర్వకంగా. ఏదో పాస్టర్ గారికి పనేమీ లేదు, ఉపవాస కూడికలు పెడతా ఉంటారు నెలకోసారి, లేకపోతే 2 నెలలకోసారి. మేము 4 నెలలకోసారి పెడుతున్నాం. 4 నెలలకోసారి. 4 మూలు 12 కదా. 4 మూలు 12 అంటే 4 నెలలకోసారి. అంటే సంవత్సరంలో 3 సార్లు ఉపవాస కూడికలు జరుగుతాయి మా పరిచర్యలో. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండని దైవజనుడి ద్వారా మీకు పిలుపు వస్తే ఆ పిలుపుని మీరు స్వీకరిస్తున్నారా, తునీకరిస్తున్నారా? భోజనం కావాలంటే మన ఇంట్లో మనము రకరకాల వంటలు చేసుకోవచ్చు. మరి దైవజనుడు ఉపవాస ప్రార్థనలని ప్రకటిస్తే మనం ఉపవాసం ఉండి దైవజనుడితో మనసు కలిపి దైవజనుడికి అనుగుణంగా, దేవుని మాటకు అనుగుణంగా మనం లోబడుతున్నామా, లోబడట్లేదా? ప్రారంభంలోనే తెలిసిపోయింది. నా జీవితంలో ఏ కార్యాలు నేను పొందుకోలేకపోతున్నామనంటే దేవుని మాటకి లోబడిపోవటం వల్ల మన జీవితాల్లో మన కార్యాలు పొందుకోవట్లేదు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇది యెహోవా వాక్కు. ఇది యోవేలు ప్రవక్త ద్వారా పలుకుతున్న మాట కాదు, సరాసరి దేవుని వద్ద నుంచి వస్తున్న మాట. ఇది యెహోవా వాక్కు అని అంటే దేవుడు ప్రేమ స్వరూపి, కరుణగల దేవుడు. ఆయన ప్రేమ స్వరూపైన దేవుడై ఉండి, కరుణామయుడై ఉండి ఆయన ప్రేమతో పిలుస్తున్నారు, ఇప్పుడైనా నా పిల్లలు, నా ప్రజలు నా యొద్దకు తిరిగి వస్తారా అని. మరి రాత్రికాల సమయంలో మనం దేవుని వైపు తిరిగితే, దేవుని తట్టు తిరిగితే, మనం మనపూర్వకంగా దేవుని సన్నిధిలో దుఃఖించేవారిగా ఉంటే, మనం పశ్చాత్తాపడి మన పాపాలు ఒప్పుకొని దేవుని తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరగటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు ఒక్కొక్క వచనాన్ని ధ్యానించుకుంటూ వెళ్దాం. నాకు ఇచ్చిన సమయానికే నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు ఒక్కొక్క వచనాన్ని ధ్యానిద్దాం. నా పేరు పెట్టబడిన నా జనులు ఎవరమంట? మనం ఎవరము? మనం ఎవరము? మనుషులు అంటారా మీరు? మీరు ఎవరనంటే నేను మనిషిని. మనుషులం కాబట్టి ఎక్కడ ఉన్నాం, దెయ్యాలంటే ఎక్కడ ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం మనుషులం. లోకం మనకు ఒక టైటిల్ పెట్టింది, తెలుసా మీకు? లోకం ఒక టైటిల్ పెట్టింది మనకి. ఇక్కడే ఉన్నారు మీరందరూ. లోకం ఒక టైటిల్ పెట్టింది మనకి.
మనల్ని ఏమనిద్ది? లోకం ఏమనిద్ది? వీళ్ళు దేవుని బిడ్డలు అనిద్ది. అవునా కదా? లోకం ఏమనిద్ది? వీళ్ళు దేవుని బిడ్డలు, దేవుని ఎరిగిన బిడ్డలు అంటూ ఉంటుంది. ఇక్కడ దేవుని ఒక వాక్యం చెబుతుంది, నా పేరు పెట్టబడిన నా జనులు, మనము దేవుని పేరు పెట్టబడిన జనులం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక కొత్త నిబంధనలో 6వ అధ్యాయము 20వ వచనం. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలమై ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం మన సొత్తు కాదు. మన మీదకి రావాల్సిన శిక్షను, మన మీదకి రావాల్సిన దోషమును, మన అపరాధములను, మన పాపములను కలవరి సిలువలో యేసు ప్రభు వారు భరించి శిక్ష నుంచి మనల్ని తప్పించి నిత్య జీవానికి వారసులుగా చేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము మన సొత్తు కాదు, దేవుని సొత్తు. అందుకే దేవుని ఒక వాక్యం చెబుతుంది, నా పేరు పెట్టబడిన నా జనులు. మనం దేవుని ప్రజలమైన జనులై ఉన్నాము, దేవుని జనాంగమై ఉన్నాము, దేవుని పరిశుద్ధ జనాంగమై ఉన్నాము. పరిశుద్ధ జనాంగమైన మనము, దేవుని ప్రజలమైన మనము ఎలా ఉండాలో అక్కడ రాస్తున్నట్టు చదువమ్మా. దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి ఏం చేయాలంట? తమ్ము తాము తగ్గించుకొని, మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో, దేవుని యొక్క మందిరంలో ప్రార్థన చేసేవారిగా, అంటే మనము గోజాడేవారిగా ఉండాలని దేవుని ఒక వాక్యం చెబుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి రోజు ఉపవాస ప్రార్థనలో ఎంతమంది గోజాడారు? మొదటి రోజు ఉపవాస ప్రార్థనలో ఎంతమంది దుఃఖించారు? మొదటి రోజు ఉపవాస ప్రార్థనలో ఎంతమంది మీ పాపాలు ఒప్పుకున్నారు? మొదటి రోజు ఉపవాస ప్రార్థనలో ఎంతమంది దేవుని తట్టు తిరిగారు? దేవుని ఒక వాక్యం చెబుతుంది, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, చదువమ్మా, తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి. ఎవరిని వెతకాలంట? పాస్టర్ గారు రమ్మన్నారని రావటం కాదు. పాస్టర్ గారు రమ్మన్నారు, పాస్టర్ గారు ఫీల్ అయిపోతారేమో, పాస్టర్ అమ్మ గారు ఫీల్ అయిపోతారేమో, వెళ్ళిపోయి ఒక పాట పాడితే ఈ రోజుకు సరిపోయింది అని చెప్పేసి అనుకుంటే పొరపాటు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని నా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసి నన్ను వెతికితే, మనము దేవుణ్ణి వెతికేవారిగా ఉండాలి, దేవుని తట్టు తిరిగేవారిగా ఉండాలి. నీవు దేవుణ్ణి వెతికేవారిగా ఉంటే, దేవుని తట్టు తిరిగేవారిగా ఉంటే, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు తొలకరి వర్షం రూపంలో నీ మీద, నీ కుటుంబం మీద దేవుడు కుమ్మరిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం దేవుడి తట్టు తిరగకుండా, దేవుని సన్నిధిలోకి రాకుండా, దేవుని వైపు చూడకుండా, నా జీవితంలో ఏమీ జరగట్లేదు, పాస్టర్ గారు ఒకడు దొరుకుతారు తేరగా. పాస్టర్ గారిని ఏమంటారు? మొదట్లో ప్రార్థన చేసినప్పుడు కార్యాలు బాగా జరిగినాయండి, ఇప్పుడు పాస్టర్ గారిలో శక్తి లేదంటారు. ఎవరిలో శక్తి లేదంట? మన ఆత్మీయ జీవితం అట్టడుకి వెళ్ళిపోయిందని మనం గ్రహించాం. పాస్టర్ గారిలో శక్తి లేదంటారు. లేదనంటే పాస్టర్ గారి మీద అనకుండా, దేవుడు మా జీవితాల్లో ఏ కార్యాలు చేయట్లేదని అంటున్నారు. దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నా వైపు చూడట్లేదు. ముందు నీవు తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చి దేవుని వెతికి కన్నీరు కారుస్తూ మనపూర్వకంగా దేవుని తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా. తమ చెడు మార్గములను ఏం విడిచిపెట్టాలంట? తమ చెడు మార్గము ఏం విడిచిపెట్టాలంట? అందరు చెప్పాలి. ఏం విడిచిపెట్టాలి? దేవుని ప్రజలమైన మనము దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుణ్ణి వెతుకుతూ ఏం విడిచిపెట్టాలి? చెడు మార్గం విడిచిపెట్టాలి. విడిచిన ఎడల 5వ కీర్తన 4వ వచనం. 5వ కీర్తన 4వ వచనం. ఎందుకు మనము చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి? ఎందుకు మనము చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి? 5వ కీర్తన 4వ వచనం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కాదు. మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడైన దేవుడు. వేవేల దూతల చేత, కెరూబుల చేత, సెరేబుల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని స్తుతిగానం నొందుతున్న పరిశుద్ధుడైన దేవుడు దుష్టత్వాన్ని చూచి ఆనందించేవాడు కాడంట.
నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కాదు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. మీరు చోటిస్తున్నారా? మీ హృదయంలో చోటిస్తున్నారా? మీ క్రియల్లో చోటిస్తున్నారా? దేవుని వాక్యం చెబుతుంది, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని నన్ను వెతికి చెడుతనమును చెడు మార్గమును విడిచిపెట్టేవారిగా ఉండాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెడుని విడిచిపెట్టకుండా, లోకాన్ని విడిచిపెట్టకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా, అక్రమాన్ని విడిచిపెట్టకుండా దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు, దేవుని యొక్క స్వస్థత కావాలనుకోవటం పొరపాటు. ముందు నువ్వు చెడుని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, లోకాన్ని విడిచిపెట్టాలి. లోకంతో స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా అని పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు. మనం లోకంతో స్నేహం చేస్తూ పేరుకే దేవుని ప్రజలమని చెప్పుకుంటూ లోకంతో మమేకమై జీవిస్తూ దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు కావాలంటే ఎలా వస్తాయి? దేవుని వాక్యం చెబుతుంది, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు. దేవుడికి దుష్టత్వం అంటే ఆనందించే దేవుడు కాదు. మనకు ఆనందం, మనకు సంతోషం, మనకు నచ్చినట్టు మనం జీవించాలని తాపత్రయపడుతూ ఉంటాం. దేవుడు అనుకుంటాడు, నా చిత్తం నెరవేర్చే వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. మనమేమో మనకు నచ్చినట్టు జీవించి ఇదే దేవుడి చిత్తం అనే భ్రమలో మనం బతుకుతున్నాం. ఈనాటి క్రైస్తత్వం కూడా అలాగే ఉంది. దేవుని చిత్తాన్ని దూరం పెట్టింది, దేవుడి మార్గాన్ని దూరం పెట్టింది. వాళ్ళ స్వప్రయోజన కొరకు వారు మార్గాలు వేసుకోవటం మొదలుపెట్టారు. చెడు మార్గమును విడిచిన ఎడల, చెడు మార్గం అంటే నేను కొన్ని డెఫినేషన్స్ రాసుకున్నాను, చెబుతాను. దుష్టత్వంలో ఉన్న ఏ రూపాల్లో ఉండవచ్చు అనేది కొన్ని డెఫినేషన్స్ రాసుకున్నాను. శారీరకమైన హాని అంట. దుష్టత్వం అనంటే శారీరకమైన హాని అంటే ఎదుటివారిని కొట్టడము, ఎదుటివారిని గాయపరచటము, ఎదుటివారిని దూషించటము. ఈ భూమి మీద పుట్టిన ప్రతి నరుడు కూడా, ప్రతి ఒక్కరు కూడా దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున చేయబడిన వారే. ఆయన దుష్టత్వాన్ని చూచి ఆనందించే దేవుడు కాదు. చెడుతనానికి ఆయన యొద్ద చోటు లేదు. దుష్టత్వం అనంటే శారీరకమైన హాని కలగజేయటం. మన పిల్లలకి వాళ్ళు త్రోవ తప్పిపోతే భయం చెబుతాం, కావాలంటే 2-3 దెబ్బలు కొడతాం. వాడు సక్రమమైన మార్గంలో నడవాలని, వాడు మంచిగా జీవించాలని. శారీరకమైన హాని అంటే ఎదుటి వారిని గాయపరచటము, ఎదుటి వారిని దూషించటము, ఎదుటి వారిని అవమానపరచటము. నువ్వు దుష్టత్వంలో జీవిస్తూ ఉండి దేవుని దగ్గరకు వచ్చి హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడితే దేవుడు పైనుంచి నవ్వుకుంటాడు. భలే చెబుతున్నావు జకరయ్య, నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఏమో నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు, దేవుని సన్నిధిలోనేమో నాకు నచ్చినట్టు జీవిస్తున్నా అని చెబుతున్నావు అని నవ్వుకుంటాడు. మిమ్మల్ని అంటే బాగోదని నా పేరు పెట్టుకున్నాను నేను. ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి పిలవద్దంటారు అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యము ఉన్నది ఉన్నట్లు పాటిస్తేనే, వాక్యము ఉన్నది ఉన్నట్లు మనము నేర్చుకొని దాని ప్రకారం జీవిస్తేనే దేవుని యొక్క రాజ్యంలో ఉంటాము. రక్షణ తీసుకున్నంత మాత్రాన, యేసు ప్రభు వారి రక్తంలో మనం కడగబడినంత మాత్రాన దేవుని రాజ్యానికి వెళ్ళాం. దేవుని చిత్తం నెరవేర్చువారే దేవుని యొక్క రాజ్యంలో ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన దుష్టత్వాన్ని చూచి ఆనందించే దేవుడు కాదు. మానసికమైన హాని, రెండో డెఫినేషన్ ఏంటంటే మానసికమైన హాని అంటే ఇతరులను అవమానపరచటము, బెదిరించటము, భయపెట్టడము లేదా మోసం చేయటము. బ్లాక్ మెయిల్ అంటారు కదా, బ్లాక్ మెయిల్. ఇప్పుడు ఈ మధ్య బ్లాక్ మెయిలింగ్ ఎక్కువైపోయింది అనమాట. అక్రమము విస్తరించడం వల్ల ప్రేమ చల్లారిపోతుంది. మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారో లేదో కానీ, చూస్తున్నారు సోషల్ మీడియాలో. ఏం చూస్తున్నారు సోషల్ మీడియాలో? న్యూస్ చూస్తున్నారా లేకపోతే రీల్స్ చూస్తున్నారా? సోషల్ మీడియా చూస్తే భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. 10 సంవత్సరాల పిల్లవాడు ఎలా చంపాలో పేపర్ మీద రాసుకుంటున్నాడు. ఎలా చంపాలో పేపర్ మీద రాసుకుంటున్నాడు.
4 సంవత్సరాలు ప్రేమించిన భార్యని, గర్భవతి అయిన భార్యని ముక్కలు ముక్కలుగా కోసి మూసి నదిలో పడేశాడు భర్త. దుష్టత్వంతో నింపబడి ఉంది ఇప్పుడు ఈ ప్రస్తుత దినాల్లో. మనము అంత్య దినాల్లో, చివరి దినాల్లో ఉన్నాం. యేసు ప్రభు వారు చెప్పినట్టు మత్తయి సువార్త 24, 25 అధ్యాయాలు మనం చూస్తే కూడా ఇప్పుడు లోకము ఆ విధంగానే ఉంది. బెదిరించటము, భయపెట్టడము, మోసం చేయటము, మోసం విస్తరించబడింది. ఇప్పుడు మోసము, అక్రమము విస్తరించబడింది. నా ప్రియమైన దేవుని సంగమా, దుష్టత్వాన్ని విడిచిపెట్టి జీవిస్తున్నావా? దుష్టత్వంలో జీవిస్తూ దేవుణ్ణి ఎరిగి దేవునితో జీవిస్తున్నానని భ్రమలో బతుకుతున్నావా? 3 డెఫినేషన్ చూద్దాం. సామాజికమైన హాని అంటే సమాజానికి లేదా ఇతరులకి కీడు చేసే చర్యలు. ఉదాహరణకు అబద్ధాలు చెప్పటం, దొంగతనాలు చేయటం, లేదా చట్టాలని ఉల్లంఘించటం. మనం పేరుకి దేవుని పెట్టమని చెబుతాం, అబద్ధాలు చెబుతాం. మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పారు, క్రైస్తవులు ఆదివారం ఒకటే క్రైస్తవులుగా ఉంటారంట, సోమవారం నుంచి శనివారం వరకు ఎలా ఉంటారో ఇంక నేను చెప్పకూడదు. ఇంకా అంటే పేరుకే దేవుని ప్రజల్లాగా జీవిస్తున్నామా, నిజముగా దేవుని ప్రజల్లాగా జీవిస్తున్నామా? మనల్ని చూసి మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు కూడా మీ దేవుడు గొప్ప దేవుడు, మీ దేవుడినే మేము వెంబడిస్తున్నామని అంటున్నారా? ఏదో వాళ్ళ భక్తులు చేసుకుంటున్నారు అని అంటున్నారా? మనము దేవుణ్ణి ఎరిగిన బిడ్డలమైతే దుష్టత్వాన్ని ద్వేషించేవారిగా ఉండాలి, దుష్టత్వాన్ని విసర్జించేవారిగా ఉండాలి. మనం మలమూత్ర విసర్జన చేస్తాం, మళ్ళీ కావాలనుకుంటామా? అటువైపు చూడము. దేవుని యొక్క పరిశుద్ధ రక్తంలో కడగబడి ఆయన సుస్వరూపమైన సొగసైన లేనివాడిగా నీ కొరకు నా కొరకు ఆ కల్వరి సిలువలో ఆయన నలగొట్టబడి మన మీదకి రావాల్సిన శిక్షను ఆయన భరిస్తే, ఆయన ప్రేమను పొందుకున్న మనము ఆ ప్రేమను విడిచిపెట్టి మనకు నచ్చినట్టు మనం బ్రతుకుతున్నామా? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి నా తట్టు తిరగమంటున్నారు. మనం ఆయన తట్టు తిరిగితే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఏమాత్రము త్రోసివేసే దేవుడు కాదు. ఈ రాత్రికాల సమయంలో ఎటువంటి దుష్టత్వంలో ఉన్నా, నీవు ఎటువంటి పాపంలో ఉన్నా సరే, ఎటువంటి వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే, నన్ను విడిపించేవారు ఎవరు లేరు, నా బాధ అర్థం చేసుకునేవారు ఎవరు లేరు, నా గోడు వినేవారు ఎవరు లేరని నీవు అనుకుంటున్నావా? నీ బాధను, నీ గోడును, నీ కాడిని విరగ్గొట్టే లోకరక్షకుడైన యేసు ప్రభువారు ఉన్నారు. ఆయన వైపు నీవు చూస్తే గనక నీ మీద ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైన పాపపు కాడి నుంచి నిన్ను విడిపించి నిన్ను స్వతంత్రురాలుగా చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దుష్టత్వం అనంటే దేవుని ఆజ్ఞలు విశ్రమించి దేవుని ఆజ్ఞలు పాటించకుండా జీవించటమే. ఒక్క మాటలో చెప్పాలని, చెడుతనము అని అంటే దేవుని చిత్తాన్ని కాకుండా మన స్వయం చిత్తం కొరకు మనం పాకులాడటమే, మన చిత్తాన్ని మనం నెరవేర్చుకోవటమే. ఇక్కడ దేవుని పేరు పట్టుబడిన ప్రజలు దేవుడు బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి నడిపిస్తే దేవుణ్ణి విడిచిపెట్టి వారు సొంతగా వారు బ్రతకటము మొదలుపెట్టారు. నా పేరు పెట్టబడిన నా జనులు దుష్టత్వాన్ని చూచి ఆనందించే దేవుడు కాదు. చదువమ్మా, 2 దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము అక్కడి నుంచి 14వ వచనం కానుంచి. ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని ఆ పాపములు క్షమించను ఉంటుంది. వారి పాపమును క్షమించి, నేను వారి ప్రార్థన విని వారి పాపంలో క్షమించి. మొట్టమొదటిగా ఆయన పేరు పెట్టబడిన ప్రజలము మనము దుష్టత్వాన్ని అసహించుకునే వారిగా ఉండాలి. ఆయన సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తే, మనం దుష్టత్వాన్ని విడిచిపెడితే, పాపాన్ని విడిచిపెడితే పాపములు క్షమించుటకు మనుష్య కుమారుడికి అధికారం కలదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ పాపాలు భరించేది ఆయన, నీ మీద ఉన్న శాపపు కాడిని విరగొట్టేది ఆయన. 1 యోహానుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1 యోహానుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం.
మొదటి యోహానుకు రాసిన పత్రిక 1:7 చదవమ్మా. అయితే ఆయన 2వ లైన్ కాడ నుంచి చదువు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. నీవు దుష్టత్వాన్ని అసహించుకొని, దుష్టత్వాన్ని విడిచిపెట్టేసి, చెడుతనాన్ని విడిచిపెట్టేసి దేవుని తట్టు తిరిగితే, దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థిస్తే దేవుడు నీ పాపాలు పరిహరించేవాడిగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుందంట. రోమీయులకు రాసిన పత్రిక 5:9. రోమీయులకు రాసిన పత్రిక 5:9. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. మనం ఉగ్రత నుంచి రక్షించబడాలని అంటే మనము ఆయన తట్టు తిరగాలి, దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. ఆయన సన్నిధిలోకి వచ్చి నువ్వు దుష్టత్వాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, చెడుతనాన్ని అసహించుకొని ప్రార్థన చేస్తే ఆయన నీ పాపాలు క్షమించి నీతిమంతులుగా చేసి నీ మీదకి రావాల్సిన ఉగ్రత నుంచి నిన్ను తప్పించి నిన్ను నీ కుటుంబాన్ని ఆస్వాదించే దేవుడే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎవరో దేవుని తట్టు తిరిగితే, ఎవరో దేవుని వద్దకు వస్తే వారి జీవితాల్లో దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో చూసుకొని ముందుకు వెళ్దాం. మనము ఇదే చదువమ్మా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7:15 చదువు. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ఆలకిస్తున్నారా? మీరు అందరూ ఆలకిస్తున్నారా? దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నారా? ఎక్కడే ఉన్నారా? ఇంటి దగ్గర ఏమైనా ఉన్నారా? మళ్ళీ ఒకసారి చదువమ్మా. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద కనుదృష్టి నిలిచును. దేవుని కనుదృష్టి ఉండిద్దంట. ఈ స్థలములో చేయబడే ప్రార్థన మీద పాస్టర్ గారి కనుదృష్టి ఉండిద్దో ఉండదో నాకైతే తెలియదు, మా కనుదృష్టి ఉండిద్దో ఉండదో మాకైతే తెలియదు, కానీ దేవుని కనుదృష్టి మాత్రం ఉండిద్దంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ ఇరుకులో, నీ ఇబ్బందుల్లో, నీ కష్టంలో, నీ బాధలో, నీ వేదనలో, నీ నష్టంలో నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించి, నాకు నీవు తప్ప ఎవరు లేరు ప్రభువా, నీవే నా ఆశ్రయదుర్గము, నీవే నా కోట, నీవే నా కొండ, నాకున్న ఉపద్రవం నుంచి, నాకున్న వేదనకరమైన పరిస్థితి నుంచి నన్ను విడిపించేవాడు నీవే ప్రభు అని దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆయన చెవుల్లోకి చూస్తుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. నువ్వు ఈ రాత్రికాల సమయంలో ఎటువంటి పరిస్థితిలో వచ్చినా, ఎటువంటి స్థితిలో వచ్చినా సరే, ఈ దేవుడి స్థలం అనబడే ఈ స్థలంలో, దేవుని మందిరం అనబడే ఈ స్థలంలో, జీవం గల దేవుని మందిరంలో నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినటానికి ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది చెడుతనాన్ని విసర్జించడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది పాపాన్ని అసహించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఒకసారి చదువు. ఇదే వచ్చిన మళ్ళీ ఒకసారి చదువు. ఇదే వచ్చింది. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. అంటే దేవుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడంట. నా సన్నిధిలోకి వచ్చి ఎవరు ప్రార్థన చేస్తారా, ఎవరి కోసం ప్రార్థన చేస్తారా? దైవ సేవకులకి యాక్సిడెంట్ అవ్వకముందు పరిచర్య చాలా ముమ్మరంగా సాగేది. వారు అనేక ప్రాంతాలు వెళ్తూ ఆ ప్రాంతాల్లో సువార్త పరిచర్య చేసి రాత్రికాల సమయంలో అక్కడ సువార్త కూడికి పెట్టేవాళ్ళు. మరి దైవజనుల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా? ప్రభువా, పరిచర్య ఆగిపోతుంది. పరిచర్య కొరకు ఎంతో నమ్మకంగా ముందుకు అడుగులు వేస్తుంటే అపవాది అడ్డుకట్టలు వేసింది నాయన. ఆ అడ్డుకట్టల నుంచి మా సేవకుల్ని విడిపించి పరిచర్యని అభివృద్ధి పరచు ప్రభు అని చెప్పేసి ఎవరన్నా ప్రార్థన చేశారా? ఎనీ వన్ పర్సన్? నో. దైవజనుడితో మనసు కలగకపోతే, దైవజనుడితో మనసు కలపకపోతే
దేవుని ఆశీర్వాదాలు దేవుని దీవెనలో రావు. మన తల్లిదండ్రులు చెప్పినట్టు మనం వినమా? వినకపోతే 4 తగిలిస్తారు. ఏం చేస్తారు? వినకపోతే 4 తగిలిస్తారు. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా సరే చూడరు. గౌరవం, ప్రేమ, మనల్ని 9 మాసాలు కని పెంచిన వారు, గౌరవం, ప్రేమ. మరి దైవజనుడికి వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు, సంఘ పరిచర్యకు వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రభువా నీవే ఆ పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించి పరిచర్యను అభివృద్ధిపరచు ప్రభా, సేవకులకి ఆరోగ్యం దయచేయి ప్రభా, ఇంకా ఈ పరిచర్యను అభివృద్ధిపరచు ప్రభా అని చెప్పేసి మనము ప్రార్థన చేస్తే ఆయన నిశ్చయముగా మన ప్రార్థన ఆలకించి ఏ అడ్డుకట్లయితే అపవాదేసిందో ఆ అడ్డుకట్లన్నిటినీ తెంచి మునుపటి కంటే అధికంగా దేవుని పరిచర్యలు నడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఉపవాస ప్రార్థనలని ఎందుకనంటే, ఇలా సంఘమంతా కూడి ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుని యొక్క మహిమ మన మధ్యకు దిగి వస్తూ ఉండేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆరాధనలో నేను దేవుని యొక్క ప్రసన్నతని నేను అనుభవించాను. కొంతమంది జీవితాల్లో వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురవటం నేను చూశాను. నేను అంటే మనం దేవుని సన్నిధిలో కూడుకున్నప్పుడల్లా, అందుకే అపవాది మొట్టమొదట ఎక్కడ దెబ్బ కొడతాడంటే ఐక్యత మీద దెబ్బ కొడతాడు. అపవాది వేసే మొట్టమొదటి ప్రయత్నం ఏంటంటే ఐక్యత మీద దెబ్బ కొడతాడు. ఎప్పుడైతే నీవు దేవుని మందిరానికి వెళ్ళకూడదో, నేను ఇంక వెళ్ళకూడదని నీవు అనుకుంటావో, అప్పుడే నీ ఆత్మీయ జీవితము పతనమైపోయినట్లు లెక్క. వాడు మొట్టటగా అదే ఆలోచన కలగ చేస్తాడు. రోజు వెళ్ళే మందిరమే కదా, ఎప్పుడు నెల సరిగ్గా ఉపవాస ప్రార్థనలే కదా, ఈ రోజు వెళ్ళకపోతే ఏమైతే ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకుని, నీకు కూడా బాగాలేదు కదా, నువ్వు కూడా నీరసంగానే ఉన్నావు కదా, రెస్ట్ తీసుకుంటాడు. అవును కదా, నేను కూడా రెస్ట్ తీసుకోవాలి, నీరసంగా ఉన్నాను, వెళ్ళి ఏమింటాం, ఎప్పుడు పాటలే, ఎప్పుడు అదే వాక్యం, ఏమింటాం అని చెప్పేసి మనం ఇంటి దగ్గర కూర్చుంటాం. మెల్లిమెల్లిగా లోకంలోకి, పాపంలోకి జారి పడిపోతూ ఉంటాం. నీవు దాన్ని అధిగమించి ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలకు లోబడి పశ్చాత్తాపడి నీ పాపాలు ఒప్పుకుంటావో, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ మీద, నీ కుటుంబం మీద దేవుడు మెండుగా కుమ్మరిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువు, ఇదే వచ్చింది, చదువు ఒకసారి. నా చెవులు దానిని ఆలకించును. ఇదే ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. నా చెవులు దానిని ఆలకించును. ఇదే 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. 20వ అధ్యాయం 3వ వచనం. అందరు ఒకసారి తినేమ్మా, అందరిని పక్కన 4 పేజీలు తిరగేస్తూ వచ్చింది. ఇదే 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం. అందరూ తీయాలి, బైబిల్ తెచ్చుకున్న వాళ్ళందరూ తీయాలి. ఇది అసలైన సబ్జెక్టులోకి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఎవరో నిజంగా దేవుని సన్నిధి వైపు చూసి, దేవుని సన్నిధిలోకి వచ్చి ఈ స్థలమందు చేయబడు ప్రార్థన నేను ఆలకిస్తానన్న వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఎవరు ప్రార్థన చేశారో ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు చదవమ్మా. అందుకు యెహోషువపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు. ఎవరి యొద్ద అంట? యెహోవా యొద్ద, అంటే దేవుని యొద్ద విచారించుటకు. మనకేదైనా కష్టం వచ్చిందనుకో, మనం ఎవరి దగ్గర విచారణ చేస్తున్నాం? ఇరుగు పొరుగు వారి దగ్గర, పక్కింటి వాళ్ళ దగ్గర, ఎదురింటి వాళ్ళ దగ్గర. నీకు కష్టం ఎదురైనప్పుడు, నీకు నష్టం ఎదురైనప్పుడు, నీకు అనారోగ్య పరిస్థితి ఎదురైనప్పుడు, నీకు లేమిగల పరిస్థితుల్లో నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని వద్ద నీవు విచారణ చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా. మనస్సు నిలుపుకొని. ఏం చేశాడంట? మనస్సు నిలుపుకున్నాడంట. భయంతో ఉన్నాడు, కలవరంతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు, భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడంటే, అక్కడ పైనుంచి మనం చూస్తే గనక, పైన మనం చదివితే గనక, మొదట వచ్చిన కాడ నుంచి మనం చదువుకుంటూ వస్తే గనక, మోయాబీలు, ఆమోనీలు, తర్వాత ఏదోమీలు వారు ఏదోమీలు సంతతికి చెందిన వారు అనమాట. ఏదోమీలు అంటే 3 జాతులు వారు ఈ యోధారాజైన యెహోషాపాతు మీదకి దండెత్తి వస్తున్నారు. వారు విస్తారమైన సైన్యంతో వస్తున్నారు. ఈ రాజు భయంతో, కలవరంతో, దుఃఖంతో ఉన్నాడు, చాలా భయపడుతున్నాడు. అయినా సరే ఆయన ఏం చేశాడంట? మనస్సు నిలుపుకున్నాడు.
మనసును దృఢపరుచుకున్నాడు. చదువమ్మా. యూదా అంతటా యూదా అంట, పైనుంచి చదువు, కొంచెం పైనుంచి చదువు. యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా ఏం చాటించాడంట? తన రాజ్యం అంతా కూడా ఉపవాస దినాన్ని ఆచరించాలని చాటించాడంట. రాజు ఆజ్ఞ ఇచ్చాడంటే పాటించాలా వద్దా? మన ప్రభుత్వం ఏదైనా ఒక బిల్లును ప్రవేశపెట్టిందనుకో, లేకపోతే ఒక ఆజ్ఞ ప్రవేశపెట్టిందనుకో, తేతల్లో రాత్రి 10 అయితే ఎవరో రోడ్డు మీద గుంపులుగా కనపడకూడదు, కర్ఫ్యూ అన్నారనుకో, వెళ్తాం మనం? పొరపాటును కూడా వెళ్ళాం. ఎవడైనా వెళ్తా ఉంటుంటే అడిగి చెబుతాం, మరి వెళ్ళకరా, అక్కడ పోలీసులు ఉన్నారా, కొట్టేస్తారా, వెళ్ళకరా అని అంటాం. మరి దైవజనుడు ఉపవాస ప్రార్థనలని చాటించినప్పుడు వాటికి లోబడుతున్నామా, లోబడట్లేదా? మనం ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతామో, దేవుని వైపు తిరుగుతామో, ఇక్కడ రాజ్యం అంతా కలవరంతో ఉంది. రాజు కలవరంతో ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు, భయంతో ఉన్నాడు. యూదా అంతటా కూడా ఉపవాస దినాన్ని ఆచరించమని చెప్పేసి చాటింపు వేశాడంట. చదువమ్మా. చాటింపగా యూదా వారు యెహోవా వలన సాయమును వేడుకొనుటకై యెహోవా వలన సహాయము వేడుకొనుటంట. దేవుడు ఒక్కడే సహాయం చేయగల సమర్థుడు. మనుషులను నమ్ముకున్న కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు దేవుణ్ణి ఆశ్రయించే వరకైతే ఆయన ఆశ్రయించిన బిడ్డల్ని, ఆయన దీవించే దేవుడై ఉన్నాడు. సింహపిల్లలో లేమి గలవై ఆకలి గొల్లెను, యెహోవా ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పవి. నరులు ఎదుట నిన్ను ఆశించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేళ్ళు ఎంతో గొప్పవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఆశిస్తే ఆయన మేలులతో మనల్ని తృప్తిపరుస్తాడు. ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. నరులు ఎదుట ఆయన ఆశిస్తే ఆయన మన కొరకు మేలులు దాచి ఉంచుతాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ యోధా రాజైన యెహోషాపాతు, యోధా ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఆశ్రయించాలని, దేవుని దగ్గరికి రావాలని, దేవుని తట్టు తిరగాలని దేవుని వద్దకు వచ్చారు. ఇక్కడ ఎవరెవరు తరుముతున్నారంటే మోయాబీలు, ఆమోనీలు, ఏదోమీలు. నీ అప్పు నిన్ను తరుముతుందా? భయం తరుముతుందా? మరణ భయం తరుముతుందా? అనారోగ్యం తరుముతుందా? అవమానాలు తరుముతున్నాయా? నిన్ను ఏది తరుముతున్నా సరే నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు తప్పకుండా నీకెదురవుతున్న ప్రతి విధమైన పరిస్థితి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 3 జాతుల వారు ఇక్కడ యెహోషాపాతు మీదకి దండెత్తి వస్తున్నారు. ఒక్కరినైతే ఎదుర్కోగలుగుతాడు. ఒకేసారి 3 జాతుల వారు వస్తున్నారు. రాజ్యమంతా కలవరంతో ఉంటుంటే ఇలాగే ఉపవాస దినాలు ప్రకటించాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం ఉపవాస దినాలు ప్రకటించినప్పుడు ఏం జరిగిందో చూద్దాం ఒకసారి మనం. ఇదే దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం. మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? నీ ఎవరికంట? మా దేవా, మా మీదకి వస్తున్న శత్రువులకి తీర్పు తీర్చవా? ఏ శత్రువు అయితే నిన్ను భయపెడుతుందో, ఏ శత్రువు అయితే నిన్ను కలవరం పెడుతుందో, ఏ శత్రువు అయితే నిన్ను పడగొట్టాలని చూస్తుందో దానికి తీర్పు తీర్చే దేవుడు నీ పక్షానున్నాడు. ఆయన యోధా గోత్రపు సింహము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వస్తాడు, కానీ వాడు గర్జించు సింహం కాదు. నీ వెనకాల ఉన్నవాడు యోధా గోత్రపు సింహము. ఆడు కుక్క, సింహం కాదు. వాడు ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వస్తాడంట, కానీ వాడు కుక్క. అసలైన సింహాన్ని చూసినప్పుడు వాడు తోక ముడిచి పారిపోవాల్సిందే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా. మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యముతో, యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. యుద్ధం చేయుటకు మాకు శక్తి లేదయ్యా. అయ్యా, నా కుటుంబంలో ఎన్నో శోధనలు, నా కుటుంబంలో ఎన్నో వ్యతిరేకతలు, నా భర్త నా మాట వింటలేదు, నా పిల్లలు నా మాట వింటలేదు, నన్ను ఇరుగు పొరుగు వారు అవమానంగా చూస్తున్నారు,
అపహేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. నా మొహము బయటికి చూపించుకోవాలంటే అదో వేదనగా ఉందయ్యా. ఇక్కడ ఇలా అంటున్నారు, నీవే మాకు చేయగల సముద్రుడయ్యా. చదువు ఒకసారి పైన చదువు. ఇదే వచ్చిన పైన. మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో, మా మీదకి వచ్చే ఈ గొప్ప సైన్యము యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. మా వల్ల కాదు ప్రభువా, మేమేం చేయగలుగుతాం? నీవు కూడా నీకెదురవుతున్న పరిస్థితుల్లో నా వల్ల ఏమీ కావట్లేదు ప్రభు అనేది నిన్ను నీవు తగ్గించుకొని దేవుని సన్నిధిలోకి వస్తే దేవుడు నీకున్న ప్రతి విధమైన వేదనకరమైన పరిస్థితి నుంచి నిన్ను విడిపించి నీ నోటి నిండా నవ్వు కలగజేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా. ఏమి చేయుటకు మాకు తోచదు. ఏమి చేయాలో మాకు తోచట్లా. ఈ గొప్ప సైన్యాన్ని జయించడానికి మాకు శక్తి చాలట్లేదు. అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు ప్రభు అంటున్నాడు రాజు. ఎవరు అంటున్నారు ఈ మాట? రాజు అంటున్నాడు. సాదా సీదా వ్యక్తి కాదు. మరి రాజే అలా తగ్గించుకొని దేవుని సన్నిధిలో గోజాడుతుంటే మనం ఎంతలా తగ్గించుకోవాలి? మనం ఎంతలాగా దేవుని సన్నిధిలో గోజాడాలి? ఈ అంత్య దినాల్లో దేవుని యొక్క వాక్యం చెబుతుంది, రోధించే స్త్రీలను కనుగొని పిలవనంపుడి. మీకు స్త్రీల కూడికి ఏమైనా జరుగుతుందా పాస్టర్ గారు? స్త్రీల కూడికి జరగట్లేదు. ఓకే. అంటే రోధించే స్త్రీలు ఈ యొక్క అంత్య దినాల్లో సంఘానికి అవసరము. ప్రార్థించే స్త్రీలు ఈ సంఘానికి అవసరము. మనం ఎప్పుడైతే ప్రార్థన ధూపం వేస్తామో ప్రభు ప్రాకారంగా మన సంఘం చుట్టూరు, మన మందిరం చుట్టూరు, మన కుటుంబాల చుట్టూరు ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే రోధించే స్త్రీలు కావాలి. నీకు ఏదైనా పని ఉందా? పని చేసుకొని వచ్చి ఒక అరగంటో పావుగంటో దేవుని యొక్క సేవకుని కొరకు, కుటుంబం కొరకు, నీ కుటుంబం కొరకు, సంఘంలో ఉన్న అన్ని కుటుంబాల కొరకు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ప్రార్థించి నీవు దీవించబడటమే కాదు, నీ ప్రార్థన వల్ల సంఘము కూడా దీవించబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీళ్ళు ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ గొప్ప సైన్యాన్ని జయించడానికి మా వల్ల ఏమి కాదు ప్రభా, అసలు ఏం చెయ్యాలో కూడా మాకు తోచట్లేదు. చదువమ్మా. ఏమీ చేయుటకు మాకు తోచదు. ఏమీ చేయుటకు మాకు తోచదు. నీవే మాకు దిక్కని ప్రార్థన చేసి, నీవే మాకు దిక్కు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నా, నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నా, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయా. దాసుడు తన యజమానుని చేతుటట్టు చూసినట్టు, దాసురాలు తన యజమానురాలి చేతుటట్టు చూసినట్టు మన దేవుడైన యెహోవా వైపు మనం చూస్తే గనక ఆయన తప్పకుండా మనల్ని దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా. యూదావారందరూ తమ శిష్యులతోనూ, తన ఎవరితోనంట, ఎవరితో వచ్చారంట? ఎవరితో వచ్చారని దేవుని వాక్యం చెబుతుంది. ఎవరితో వచ్చారంట? యోధా వారందరూ ఎవరితో వచ్చారంట? తమ శిష్యులతో. తన శిశువులు అంటే పాలిచ్చే పిల్లలు, పాలిచ్చే తల్లులు కూడా శిశువులను తీసుకొని దేవుని యొక్క మందిరానికి వచ్చారంట. రాజు ఉపవాస దినం ప్రకటించగానే దేవుని మాటకు లోబడి ప్రజలు, పాలిచ్చే తల్లులు కూడా శిశువుల్ని పట్టుకొని దేవుని సన్నిధిలోకి వచ్చారంట. దేవుని నామానికి మహిమ కలుగు. చదువమ్మా. అదే శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. యెహోవా సన్నిధిని మీరు కూడా పిల్లలు, పెద్దోళ్ళు, నడి వయసోళ్ళు, ముసోళ్ళు అందరూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా. చదువు. మళ్ళీ చదువు. యోధావారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడి ప్రార్థిస్తున్నారంట. చూద్దాం అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సరే 15 వచనం చదువమ్మా. ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 15 వచనం చదువు.
15వ వచనం. యోధావార్లారా, నేను ఇవ్వలేదనుకుంటా, సారీ. అయితే యోధావార్లారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజు మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడికుడి. యుద్ధము మీది కాదు, దేవుడే జరిగించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారందరూ, యోధా వారందరూ కూడాను, వారందరూ దేవుని సన్నిధిలో శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ అందరూ కూడి ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుని యొక్క ఆత్మ ఒక దైవజనుడి మీదకి అక్కడ దిగివచ్చి దేవుడు యొక్క ఆత్మ ద్వారా ఆ దైవజనుడు ప్రకటిస్తున్నాడు, ప్రవచిస్తున్నాడు. ముందు జరగబోయే ప్రవచనాన్ని చెబుతున్నాడు, జరగబోయే మాటను చెబుతున్నారు. యోధావారులారా, మీరేం భయపడకండి. ఒకవేళ గొప్ప సైన్యాన్ని చూసి మీరు భయపడుతున్నారేమో, మీరు కలవరపడుతున్నారేమో, మీరు జడుస్తున్నారేమో, మీరేం జడవద్దు, భయపడద్దు. యుద్ధము మీరు చేయరు, మీ పక్షాన దేవుడే యుద్ధం చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ శత్రువు అయితే నిన్ను భయపెట్టాలని వస్తుందో, ఏ శత్రువు అయితే నిన్ను బాధ పెట్టాలని వస్తుందో, వాడు ఒక దారి గుండా వచ్చి 7 దారులు గుండా పారిపోతాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే నీ యొద్దకు రావడానికైతే స్పీడ్గా వస్తాడు పరిగెత్తుకుంటూ. నీ యొద్దకు రాగానే నీ వెనకాల యోధా గోత్రపు సింహాన్ని చూసి పారిపోవటానికి దారి వెతుక్కుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం ఒకసారి, త్వరగా ముగించుకుందాం. 21వ వచనం కాని చదువమ్మా. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు ఏం చేశారు? మొట్టమొదటిగా ప్రార్థన చేశారు, దేవుని సన్నిధిలో గోజాడారు. తర్వాత ఏం చేస్తున్నారు? దేవుణ్ణి స్తుతిస్తున్నారు. చదువమ్మా. యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, గాయకులు అంటే సింగర్స్ ని ఏర్పరిచి, గాయకులు అంటే పాటలు పాడే వారిని ఏర్పరిచి, కోయర్ టీమ్ ని ఏర్పరిచి. చదువమ్మా. వారి పరిశుద్ధ అలంకారములు ధరించి, పరిశుద్ధమైన అలంకారంతో అంటే మంచి ఒక డ్రెస్ వేసాడు అనమాట. పరిశుద్ధ అలంకారంతో మంచి డ్రెస్ వేసి అందరికి. చదువమ్మా. సైన్యము ముందర నడుచుచు, సైన్యం ముందు ఎవరైనా పాటలు పాడతారా? సైన్యం ముందు పాటలు పాడతారా? రేపు పొద్దు నువ్వు చచ్చిపోతావు డాక్టర్ చెబితే పాట పాడతాం మనం? చచ్చిపోతే చచ్చిపోయానయ్యా, యేసయ్య దగ్గరికి వెళ్తానయ్యా అని పాట పాడతామా? బాబా ఇంకా 4-5 సంవత్సరాలు ఉండాలయ్యా, మా మనవడు పెళ్లి చూడాలి, మన మనవరాలు పెళ్లి చూడాలంటావా? చచ్చిపోతే చచ్చిపోయామయ్యా, యేసయ్య దగ్గరికి వెళ్తానయ్యా, త్వరగా తీసుకెళ్ళిపోవని పాడతామా? పాడం. వీళ్ళు ఏం చేస్తున్నారు? సైన్యం ముందర పాటలు పాడుతున్నారంట. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించుడి అని వారు పాటలు పాడుతున్నారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటగా వారు దేవుని సన్నిధిలో నిలబడి భార్యలతోనూ శిశువులతోనూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. తర్వాత సైన్యం ముందర కోయర్ టీంని పెట్టి, గాయకుల్ని పెట్టి యెహోవాను స్తుతించుడి, యెహోవా నామముకే మహిమ కలుగును గాక అని చెప్పేసి పాటలు పాడుతూ ఉంటుంటే దేవుడు ఎలాంటి అద్భుతం చేశాడో చూద్దాం. ఈ రాత్రికాల సమయంలో అదే అద్భుతము మన జీవితాల్లో దేవుడు చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువు ఒకసారి. యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను మోయాబీల మీదను సేయిరు మన్యువాసుల మీదను. చదువమ్మా. మాటుగాళ్ళు పెట్టెను గనుక వారు హతులైరి. అంటే వీళ్ళు ఇక్కడ సైన్యం ముందర సైన్యం నడుస్తుంది, ఇంకా సైన్యం ఎంటర్ అవ్వలేదన్నమాట. యుద్ధ భూమిలోకి ఎంటర్ అవ్వాల సైన్యం యుద్ధ భూమిలోకి ఎంటర్ అవ్వాలా. వీళ్ళు ముందర సైన్యం ముందర గాయకుల్ని పెట్టి దేవుడు స్తుతిస్తూ ఉంటుంటే వీళ్ళు ఇంకా వీళ్ళు యుద్ధం కూడా చేయాల. అక్కడున్న ఎవరైతే మాటుగాళ్ళు పెట్టారో అమోనీయులు, మోయాబీలు, సేరు మన్యవాసులు మాటుగాళ్ళు పెట్టారన్నమాట. అంటే ఈ యోధా వాళ్ళు వస్తే గనక వారిని కాపుగా చంపేసేయండి మాటుగాళ్ళు పెడితే వీళ్ళే కొట్టుకొని హతులైపోయారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థిస్తే, దేవుని స్తుతిస్తే, దేవుని యందు నువ్వు నిరీక్షణ ఉంచితే, దేవుని యందు ఉంచిన నిరీక్షణ ఆయన సిగ్గుపరచడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ నిరీక్షణ ఎన్నటికీ సిగ్గుపరచబడదు. ఆయన నీ తల ఎత్తేవాడే గాని నీ తల దించే దేవుడు
కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటి, దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధిలోకి వచ్చి పాటలు పాడితే, సైన్యం ముందర దేవుణ్ణి స్తుతిస్తూ వెళ్తుంటే వచ్చిన శత్రు సైన్యము వాళ్ళకు వాళ్ళే గొడవలు పెట్టుకొని ఎవరినో ఒకడు కొట్టుంటాడు. నేను అనుకుంటున్నాను, ఎవరినో ఈ అమోనీలు, మోయాబీలు, ఎదోమీలు వచ్చారు కదా, 3 జాతుల వారు వచ్చారు కదా. ఆ 3 జాతుల్లో ఈ అమోనీయుడు ఎవరినో మోయాబుని ఒకడు కొట్టుంటాడు. యారా నన్ను కొట్టావారా అని అంటే, నన్ను కొట్టావంటే నన్ను కొట్టావు. పెద్ద గొడవ అయిపోయి ఉండిద్ది. ఒకరికొకరు పొడుచుకొని అందరూ హతులైపోయారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యోధా వారు వెళ్ళి చూస్తేనంట అందరూ అక్కడ మృత కళేబరుగా ఉన్నారంట. యోధా వారు ఏం చేశారంటే, వారు ఎవరైతే తెచ్చుకున్న ధనము, అక్కడ తెచ్చుకున్న వస్త్రాలు, తెచ్చుకున్న గొర్రెలు, మేకలు, పొల్ల సొమ్ము అంతటిని కూర్చుకోవటానికి 3 దినాలు పట్టిందంట. మనకి ఎన్ని దినాల ఉపవాస ప్రార్థనలు? 3 దినాల ఉపవాస ప్రార్థనలు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పటికైనా ఈ రాత్రికాల సమయంలో అయినా నీవు దేవుని తట్టు తిరిగితే, దుష్టత్వాన్ని అసహించుకుంటే, పాపాన్ని విడిచిపెడితే, దేవుని తట్టు తిరిగి హృదయపూర్వకంగా నీవు తప్ప మాకు సహాయం ఎవరూ లేదు ప్రభా, నీవు తప్ప మాకు ఆశ్రయదుర్గం ఎవరూ లేరు ప్రభా అని దేవుని తట్టు చూస్తే, ఆనాడు యెహోషాపాతు రాజ్యంలో దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో అంతకంటే గొప్ప కార్యాలు మనము దేవుని యొక్క కృపలో ఉన్నాం గనక, కృపా యుగంలో మనం ఉన్నాం గనక మనము ఇంకా గొప్ప కార్యాలు పొందుకుంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. సమయం అయిపోయింది గనక అందరం ఒకసారి లెగిచి నిలబడగలిగితే లేచి నిలబడదాం. మోకరించగలిగితే మీకు కంఫర్టబుల్, మీరు ఎలాగైతే అలాగా మీరు లేచి పెద్దవారు చాలా మంది ఉన్నారు కనుక లేచి నిలబడగలిగితే లేచి నిలబడదాం. లేచి నిలబడి అందరూ లేచి నిలబడి, అవును ప్రభువా, అయ్యా తండ్రి అయ్యా ఉపవాస ప్రార్థన ఒకరోజు గడిచిపోయింది ప్రభా. ఏదో అలాలోపంగా ఉన్నాను, ఏదో వచ్చానంటే వచ్చాను, కూర్చున్నానంటే కూర్చున్నాను, వెళ్ళానంటే వెళ్ళాను ప్రభా. దీవెనలు పొందుకోలా, ఆశీర్వాదాలు పొందుకోలా, మేలు పొందుకోలా. నా కష్టం అలాగే ఉంది, నా బాధ అలాగే ఉంది, నా ఇబ్బంది అలాగే ఉంది. అయ్యా ఈ రాత్రి అయినా కనికరించవా, ఈ రాత్రి అయినా నా వైపు చూడవా, ఈ రాత్రి అయినా నన్ను దర్శించవా. భర్తమై అంటున్నాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకు. ఆయన దాటిపోతే భర్తమైకి విడుదల కలగదు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను దాటిపోతే నీకు విడుదల కలగదు. పట్టుకో, దేవుని గట్టిగా పట్టుకో, దేవుని గట్టిగా పట్టుకో. అయ్యా నాలో ఉన్న దుష్టత్వాన్ని నేను విడిచిపెడతాను ప్రభా. హృదయం పగలాలి, కన్నీరు రావాలి, మనఃపూర్వకంగా ఆయన తట్టు తిరిగి కన్నీరు కారుస్తూ దుఃఖించుతూ మనఃపూర్వకంగా ఆయన తట్టు తిరగమంటున్నాడు. ఒక్కసారి ఆయన తట్టు తిరుగుదాం, ఆయన వైపు చూద్దాం, అమ్మా, ఆయన వైపు చూద్దాం, ఆయన తట్టు చూద్దాం. మన పరిస్థితులు మారాలంటే, మన జీవితాలు కట్టబడాలంటే, పరిచర్య అభివృద్ధి చెందాలంటే, కుటుంబాలు ఆస్వాదింపబడాలంటే, కుటుంబాలు కట్టబడాలంటే, మీ జీవితాలు అభివృద్ధి ప్రదంలో నడవాలంటే ఆయన తట్టు తిరగాలి. అందరు కళ్ళు మూసుకొని ఎవరు పిల్లలు పెద్దలు ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. అందరు కళ్ళు మూసుకొని ప్రభువా నన్ను దర్శించు, ప్రభువా నన్ను దర్శించేసయ్యా, యేసయ్యా నన్ను దర్శించు. ఈ రాత్రికాల సమయంలో నీ ఆశీర్వాదాలు పొందుకొనే నేను బయటకు అడుగు పెట్టాలి ప్రభా. నీ మేలులు పొందుకొనే నేను బయటకు అడుగు పెట్టాలి ప్రభా. హృదయపూర్వకంగా ఆయన తట్టు తిరుగుదాం. హృదయపూర్వకంగా కన్నీరు కార్చాలి. నాయన దర్శించు ప్రభా. నా భర్త మారాలి నాయన, నా కుటుంబం కట్టబడాలి నాయన, నా పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలి నాయన, మా పరిచర్య అభివృద్ధి పదంలో నడవాలి నాయన, మా సేవకులకు మంచి ఆరోగ్యం ఉండాలి ప్రభా. ఈ పరిచర్యను అభివృద్ధి పరచండి ప్రభా. ఈ పరిచర్యకి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి చీకటి దురాత్మ శక్తుల్ని లయపరచండి ప్రభా. ఈ మందిరం చుట్టూరు నీ అగ్ని కొంచెం ఉంచండి, నీ ప్రాకారం ఉంచండి, నీ రక్తకోటల్లో దాచి ఉంచండి ప్రభా. ఏదైతే ఈ పరిచర్యకు సేవకుడుకు అడ్డుగా ఆటంకాలుగా ఉన్నాయో ఆటంకాలన్నీ యేసు సర్వశక్తి గల నామములో లయపరచబడును గాక. ఇది మొదలుకొని ఒక బలమైన పరిచర్య చేయటానికి కావలసిన అభిషేకము శక్తి దైవజనులకి అనుగ్రహించండి ప్రభా. వందనాలు నాయన,
వందనాలు ప్రభా. యేసయ్యా వందనాలు నాయనా. దర్శించు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దర్శించు ప్రభా. అయ్యా ఎవరిని విడిచిపెట్టద్దయ్యా. అందరూ ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేస్తారని, మిమ్మల్ని పురిగొల్పాలని, మిమ్మల్ని ఉజ్జీవపరచాలని నేను ఇంత గట్టిగా మాట్లాడతాను. నరాలు కట్టేటటువంటి పరిస్థితి. ఇంత గట్టిగా మాట్లాడుతానంటే ప్రార్థన చేయాలి. నోరు తెరవాలి. ప్రభా నా మాటల కంటే మీ మాటలు ఎక్కువ వినపడాలి, మీ ప్రార్థన వినపడాలి. నాయనా దర్శించు ప్రభా. నాయనా దర్శించు నాయనా. అయ్యా దర్శించు ప్రభువా. అయ్యా ఈ 2వ రోజు ఉపవాస ప్రార్థనలో అయ్యా యోధా వారిని, యెహోషాపాతుని దర్శించినట్టుగా మమ్మల్ని దర్శించు ప్రభా. అయ్యా మా వైపు చూడు ప్రభా. మాకు నీవు తప్ప ఎవరున్నారు ప్రభా సహాయకుడివి. అయ్యా నీ ఆజ్ఞ లేనిదే శత్రువు కంచి దాటడు ప్రభా. మా కథ మొత్తాన్ని మీరు మార్చగల సముద్రుడు ప్రభా. నాయనా దర్శించు ప్రభా అంటూ ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం.